శ్రీం శ్రీమాత్రే నమః. సంఖ్యాశాస్త్ర ప్రకారం మీ పుట్టిన తేదీని బట్టి మీ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, కుటుంబం, సంతానం, ఆరోగ్యం, అదేవిధంగా మీకు ధనము, ఉద్యోగము, అదృష్టము ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చండి. ఈ వీడియోలో నేను పుట్టిన తేదీల ప్రకారం 4 మాటలు చెప్తాను. అది మీకు నచ్చినట్లయితే తర్వాత వీడియోల్లో నేను పుట్టిన తేదీ ప్రకారం పూర్తి వివరాలు అందిస్తానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. దాన్ని అనుసరించే తర్వాత నేను వీడియో చేయడానికి అవకాశం ఉంటుందండి. పుట్టిన తేదీ ఆధారంగా మనుషులు ఎలా ఉంటారో, వారి యొక్క ఊహ ఏ విధంగా ఉంటుందో, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, జీవితంలోని పలు విషయాల్లో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవచ్చు. మీరు పుట్టిన తేదీ మీకు తెలుసు కదా, అయితే ఆలస్యం ఎందుకు? మీరు ఎలాంటి వారో తెలుసుకోండి. మరి జ్యోతిష్యం ప్రకారం మన జీవితంలో పుట్టిన తేదీ, నెల, నక్షత్రం, రాసులు, గ్రహాల ఆధారంగా మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయాలను అంచనా వేయవచ్చు. అదేవిధంగా జీవితంలో వస్తున్న సమస్యల్లో రకరకాల సందర్భాలలో ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీలలో పుట్టినటువంటి వారి భవిష్యత్తులో మంచి సాఫల్యాలు, సంతృప్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. సంఖ్యాశాస్త్ర ప్రకారం పుట్టిన తేదీలను బట్టి వ్యక్తుల జీవితం, కెరియర్, ఆర్థిక స్థితి, భవిష్యత్తులో జరిగేటువంటి అనేక పరిణామాలు ఎలా ఉంటాయో చూసేద్దామా? మరి 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినటువంటి వారు సాధారణంగా శక్తివంతమైన, ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఉంటారండి. కెరీర్లో ఎదిగేందుకు కొత్త అవకాశాలను వెతుకుతూ ఉంటారు. వీరు ఎంతో సృజనాత్మకంగాను ఉంటూ అదృష్టం కలిగిన వారిగా కూడా భావించవచ్చు. వీరిని భవిష్యత్తులో ఓ లక్ష్యం కలిగి ఉంటారండి. వీరు స్వతంత్రంగా ఉండాలని చాలా వరకు కోరుకుంటారు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండడంతో ఎవరి కింద పనిచేయడానికి మనస్కరించరు. ముఖ్యంగా వీరు సొంతంగా వ్యాపారాలు చేసే కెపాసిటీ కలిగి ఉంటారు. పెద్ద పెద్ద సంస్థలను నిర్వహించే మేధస్సు వీరి సొంతమండి. 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినటువంటి వారు ఎక్కువగా వాక్య ప్రకటనలో, భావ వ్యక్తీకరణలో ముందుండి సంఘంలో శక్తిని పొందగలుగుతారు. వారు సహజమైన నాయకత్వ లక్షణాలతో వెలుగొందుతుంటారు. ఈ తేదీల్లో పుట్టినటువంటి వారు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందాన్ని, అదేవిధంగా అటెన్షన్ని ఇష్టపడతారు. సున్నిత స్వభావం కావడంతో చాలా వరకు ఎమోషనల్గా ఉంటారండి. వీరు ఇదే స్వభావం మీకు హాని చేస్తుంది. ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకుని మాట్లాడేందుకు చాలా వరకు ప్రయత్నిస్తారు. వీళ్ళు కళాత్మకంగానూ ఉంటారండి. సంగీతంపై, వాయిద్యంపై ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. ఇతరుల మాటల వల్ల వీరు చాలా వరకు ఇబ్బంది కూడా పడుతూ ఉంటారండి. ఎవరైనా కాస్త కఠినంగా మాట్లాడితే చాలా సులభంగా వీళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇతరులను కూడా వీరు ఎట్టి పరిస్థితిలోనూ మానసికంగా ఇబ్బంది పెట్టడానికి సుముఖత చూపరు. అదేవిధంగా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినటువంటి వారు మంచి సామాజిక సంబంధాలు, స్పష్టమైన ఆలోచనలతో పాటు గొప్ప భావనలను కలిగి ఉంటారండి. వీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు. ఆర్ట్, పెయింటింగ్లో మంచి టాలెంట్ కలిగి ఉంటారు. వీరిని ఇతరులు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారండి.
సేల్స్ జాబ్స్లో బాగా రాణిస్తారు. చాలా వరకు వీరి మాట తీరు ఇతరులను ఆకర్షించే విధంగా తెలివిగా కూడా ఉంటుందండి. 4, 13, 22 తేదీల్లో పుట్టినటువంటి వారు ఆర్థిక పరంగా బాగా బలంగా ఉంటారండి. జీవితంలో ఇతరులతో పోల్చి చూస్తే వీరు చాలా వరకు ధనవంతులు అవడానికి మంచి అవకాశం ఉంటుందండి వీరికి. ఈ తేదీలో పుట్టినటువంటి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎంత కష్టమైన పనైనా సరే వీరు సాహసించి మరీ చేసి దాంట్లో విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చేసేటువంటి పని పట్ల నీతి నియమాలు కూడా కలిగి ఉంటారండి. క్రమశిక్షణగా వ్యవహరిస్తారు. బాధ్యతలు తెలుసుకొని ప్రవర్తిస్తారు. కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టంగా ఉంటుందండి. కుటుంబంలోని వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చాలా చక్కగా కుటుంబ పాలనను పొందుతూ ఉంటారు. సహోద్యోగులు బంధువుల్లో చాలా మందిపై ఆధారపడతారు. అంటే బంధువులు, సహోద్యోగులు వీరిపైన చాలామంది ఆధారపడి ఉంటారండి. ఎందుకంటే వీరు అంత క్రమశిక్షణతో అంత పవర్ఫుల్గా కూడా ఉంటారు. అదేవిధంగా 5, 14, 23 తేదీల్లో పుట్టినటువంటి వారు ప్రగతిలో అధిక శక్తి కలిగి ఉంటారు. చక్కటి ప్రయోజనాలు అందుకోవడంలో ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. ఈ తేదీల్లో పుట్టినటువంటి వారు అడ్వెంచర్, ట్రావెల్ని చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు. బయట ఎక్కడెక్కడో తిరగాలని, కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు. వీరికి క్యూరియాసిటీ ఎక్కువ. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అది తెలిసే వరకు వదలరండి. చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జైట్మెంట్ కోరుకుంటారు. ఎక్కడైనా సరే సర్దుకుపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పబ్లిక్ రిలేషన్స్ రాయడంలో చాలా వరకు టాలెంట్ ఉంటుందండి వీళ్లకు. చాలా మందితో రిలేషన్షిప్లో చాలా బాగా కొనసాగుతూ ఉంటారు. వీళ్ళు తొందరగా అలసిపోతారు. అదేవిధంగా కొంచెం బాధ్యతారాహిత్యంగా కూడా ఉంటుంది. కాబట్టి మార్చుకోవాల్సినటువంటి చిన్న చిన్న అలవాట్లు ఉంటాయండి వీరికి. కొన్ని అలవాట్లను వీరు మార్చుకోవాలి. ఎలా అంటే బాధ్యతారాహితంగా అయితే ఉండకూడదు జీవితంలో. కాబట్టి అలాంటి చిన్న చిన్న అలవాట్లను వీరు కొద్దిగా మార్చుకోవాలి. అదేవిధంగా 6, 15, 24 తేదీలలో పుట్టినటువంటి వారు ఎప్పుడూ కుటుంబం సంబంధాల విషయాల్లో శాంతి, ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారండి. వీరు సహజంగానే దయతో, ప్రేమతో వ్యవహరించేటువంటి గుణం కలిగి ఉంటారు. ఇతరులను చాలా బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇతరులను ఆదరిస్తారు, చేరదీస్తారు. వీరంతా ఫ్యామిలీ పర్సన్స్. ఎంతవరకు అంటే ఫ్యామిలీ కోసం ఎంతటికైనా వెనుకాడినటువంటి, చాలా వరకు ఫ్యామిలీ కోసం కష్టపడేటువంటి ఫ్యామిలీ పర్సన్స్ అన్నమాట. కుటుంబాన్ని, చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతారండి. ఇతరుల సంరక్షణ బాధ్యత తీసుకుంటారండి. ఇతరుల పైన వారికి కావాల్సినటువంటి ఏదైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటిని తీరుస్తూ ఇక వారి యొక్క సంరక్షణ బాధ్యత కూడా వీళ్ళు తీసుకుంటూ ఉంటారండి. చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. చాలా నిజాయితీగా కూడా ఉంటారండి. వీరికి జాలి ఎక్కువ, అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారండి. దాన్నే ఇతరులు వీరికి వీక్నెస్గా తీసుకుని, అంటే వీరు చాలా వరకు జాలిని చూపిస్తారు కదా, దాన్నే వీరిపై వీక్నెస్గా భావించి వీరిని మోసం చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆ విషయాల్లో మాత్రం వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 7, 16, 25 తేదీల్లో పుట్టినటువంటి వారు అన్వేషణ, పరిశోధనలు, ఆధ్యాత్మికత వంటి అంశాలపై ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారండి. వీరు ఇతరులకు హాని కలగని మార్గం ఎంచుకొని నమ్మకంతో వ్యవహరిస్తూ ఉంటారు. చాలా నమ్మకస్తులు కూడా అండి. వీరు చాలా డెవలప్డ్ మైండ్, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మీకున్న సామర్థ్యాన్ని బట్టి ఎక్కడ వినియోగించాలో వీరికి చాలా బాగా తెలుసండి. విశ్లేషణాత్మకంగా కూడా ఉంటారండి. అదేవిధంగా 8, 17, 26 తేదీల్లో పుట్టినటువంటి వారు ఆర్థిక పరంగా బాగా నిలబడతారండి. వారు తీసుకునేటువంటి నిర్ణయాలు
నిజాయితీగా బలమైన ఆత్మవిశ్వాసాలను కలిగి ఉంటాయండి. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువ. టాలెంటెడ్ పర్సన్స్ కావడంతో ఏ వ్యాపారంలో అయినా దూసుకుపోతారండి. మరీ ముఖ్యంగా వీరికి ఆయిల్స్, ఐరన్కి సంబంధించినటువంటి వ్యాపారాల్లో అయితే చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది వీరికి. అదేవిధంగా క్రియేటివ్గా ఆలోచిస్తారండి. చాలా వరకు భాగస్వామ్య వ్యాపారాల కన్నా ఇండివిజువల్గా చేసేటువంటి వ్యాపారాలే ఎక్కువగా వీరికి కలిసి వస్తాయండి. ప్రాక్టికల్గా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అదేవిధంగా 9, 18, 27వ తేదీల్లో పుట్టినటువంటి వారు దార్శనికత, మార్పు, ఆత్మవిశ్వాసంతో చాలా వరకు జీవిస్తూ ఉంటారు. వీరిది చాలా బ్రాడ్ మైండ్ అండి. ఎంతటి విషయాన్నైనా అర్థం చేసుకుని చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆదర్శవంతులుగా కూడా ఉంటారండి. చాలామంది గొప్ప ఆర్టిస్టులు ఈ తేదీనే పుట్టారండి. వీరికి త్యాగం చేసే గుణం చాలా వరకు ఉంటుంది. నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా వీరికి ఏదైనా అన్యాయం జరుగుతుందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించి ఊరికే అయితే ఉండరండి. గొడవలోకి దిగడానికి చాలా ఈజీగా వీళ్ళు తిరుగుతూ ఉంటారు. అంటే వీరికి అన్యాయం జరిగింది అని తెలిసిన వెంటనే దాన్ని సరిదిద్దుకోవడం కోసం ఎంతటి గొడవకైనా కూడా వెనకాడనటువంటి లక్షణాలు ఉంటుందండి. అదేవిధంగా క్షమాగుణం కూడా ఉంటుందండి. ద సేమ్ టైం ఎంతటి ఇబ్బంది పెట్టిన వారినైనా సరే చాలా సులభంగా వీళ్ళు క్షమించి వారిని ఏమాత్రం వారికి కూడా అన్యాయం జరగకుండా వీరే కాపాడుతూ ఉంటారండి. అంతటి గొప్ప హృదయం కలిగినటువంటి వారు ఈ 9, 18, 27వ తేదీల్లో పుట్టినటువంటి వారి మనస్తత్వం అండి. ఈ విధంగా పుట్టినటువంటి తేదీలను బట్టి చాలా వరకు వారి యొక్క మనస్తత్వము, అదేవిధంగా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవచ్చండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి.